విజేసినటువంటి స్వాగతం శ్రీమతి పున్నా శైలజ గారు దేవరకొండ చైర్పర్సన్ సాదర స్వాగతం. ఒక మంచి ప్రజా ప్రణాళిక, ప్రగతి ప్రణాళిక, ప్రజాపాలన ఉన్నాము. అటువంటి సంక్షేమ పథకాలను చైతన్యం చేస్తున్నటువంటి సారథి కళాకారులు ఇందిరమ్మ ప్రభుత్వం ఆ స్కూల్ ఎక్కడో అమెరికాలో కడతలేమది. నల్గొండ సాగర్ రోడ్ ఎస్ఎన్పిసిలో నల్గొండ టౌన్ 4 కిలోమీటర్ల దూరంలో వచ్చే డిసెంబర్ 9 ఈ డిసెంబర్ 9 అంటే సోనియా గాంధీ బర్త్డే రోజు ఓపెన్ చేస్తున్నాం. అది అమెరికాలో లాంటి స్కూల్ ఇలా 119 స్కూళ్ళు 22,000 కోట్లతోని, అంటే పేదవాళ్ళు కూడా కోటీశ్వరులు చదువుకునే స్కూల్లో చదవాలని ఆ స్కూల్ మోడల్గా 100 స్కూల్ స్టార్ట్ చేస్తాం. అందులో నల్గొండలో నెంబర్ 1 ఉన్నది. ఇప్పుడు 2వ స్థానం పడుతున్నది. దాంతోపాటు నా సొంతంగా కూడా గవర్నమెంట్ హై స్కూల్ మొత్తం ఎయిర్ కండిషన్ బిల్డింగ్ కట్టించాం. పేద పిల్లలు చదువుతున్న, కోటీశ్వరులు చదువుతున్న పిల్లలు ఆ విద్యతోనే మనం ఏం చేంజ్ చేసినా మన రాష్ట్రమైన దేశం బాగుపడాలన్నా మన కుటుంబం బాగుండాలన్నా చదువుకోవాలని చదువు తగ్గట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇప్పుడున్న గురుకులాలు చూసాం, చాలా స్కూళ్ళలో పోతున్నారు. 400 మంది ఉన్నారు సార్, 10 బాత్రూమ్లు ఉన్నాయి సార్, ఎట్లా తయారు కావాలి సార్. చాలా స్కూళ్ళలో చూస్తే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అందుకనే మొదలు ఆ కార్యక్రమం ఎలక్షన్లో చెప్పకుండా 22,000 కోట్లతో మొదలు పెట్టాం. నేను గతంలో పోయిన కలెక్టర్ కానీ మీరు అక్కడ వచ్చిన పెద్దప్పుడు ఒక హాస్టల్ చూస్తాను. 240 గర్ల్స్ ఎస్టీ హాస్టల్ చూస్తే ఎంత ఘోరంగా ఉందంటే బాత్రూమ్ డోర్ లేని పరిస్థితి, బెడ్స్ లేవు, కింద పడుకుంటున్నారు పిల్లలు. నేను సొంతంగా 50 లక్షలు పెట్టి మా పిఏని 2 నెలలు పెట్టి మీరు పెద్దప్పుడు హాస్టల్ చూడండి ఏ విధంగా ఉన్నారు. నేను చూసిన కొత్తలో అంటే ఆ కార్యక్రమాలను మొదలు పెట్టుకుని మున్సిపాలిటీ నుంచి గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా పారిశుద్ధ్యం ముఖ్యమైన కార్యక్రమం. ఆ పారిశుద్ధ్య కార్యక్రమాలతో మొదలుపెట్టుకొని ఇప్పుడు మొదటి బడ్జెట్ సమావేశం మార్చిలో పెట్టుకోవాలి. కాబట్టి ఆ బడ్జెట్ ప్రపోజల్లో మీకున్న బడ్జెట్ మన ఇచ్చిన మున్సిపాలిటీలకు ఇచ్చిన బడ్జెట్ 15 కోట్లతో పాటు ఇంకా మన కార్యాచరణ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనం మంచినీటి సమస్య వచ్చేది ఎండాకాలంతో పాటు పర్మనెంట్గా ఏ విధంగా మనం ఏ వార్డుకి ఎన్ని గంటలు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ప్లాన్తో పాటు శానిటేషన్, ఉదయం పూట శానిటేషన్ చేపట్టడం, శానిటేషన్తో